భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఇంజనీరింగ్ ఫిజిక్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న షేక్ రమీజా బేగం ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఫిజిక్స్ లో పీహెచ్డీ పొందారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు చెప్పారు. ఈ సందర్భంగా యాజమాన్యం తరపున కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ రమీజా బేగంను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ రమీజా బేగం మాట్లాడుతూ ఆంధ్ర యూనివర్సిటీ ఫిజిక్స్ విభాగం హెడ్ ప్రొఫెసర్ వై రామకృష్ణ మార్గదర్శకత్వంలో తాను చేసిన పరిశోధనకు గాను యూనివర్సిటీ డాక్టర్ ప్రదానం చేసిందన్నారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు మాట్లాడుతూ కరెంట్ అఫైర్స్ పై డాక్టరేట్ చేయడం అభినందనీయమని అన్నారు. డాక్టరేట్ వచ్చిన తర్వాత తాను చేసిన పరిశోధనను నిలుపుదల చేయకుండా తిరిగి కొనసాగించితేనే వాటి ఫలితాలు వాస్తవ రూపంలోకి వస్తాయని పేర్కొన్నారు. ఇంజనీరింగ్ ఫిజిక్స్ హెడ్ డాక్టర్ ఎంఈ సోమేశ్వరరావు మాట్లాడుతూ ఇంజనీరింగ్ ఫిజిక్స్ విభాగానికి రీసెర్చ్ సెంటర్ ను కూడా ఇటీవల జేఎన్టీయూకే మంజూరు చేసిందన్నారు. ఎక్కువ మంది పీహెచ్డీలు ఉండడం వలన పరిశోధనకు ఎంతగానో ఉపయోగం ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది డాక్టర్ షేక్ రమీజా బేగం ని అభినందించారు. Management, we wholeheartedly congratulate Dr. Ramiza Begum garu from the Department of Physics. She has been awarded PhD by Andhra University. So the Department of Physics has also been recognized as a research center by JNTU Kakinada very recently. So this shows how academically and in terms of research the Physics department is. I finally congratulate the head of Department of Physics, Dr. Somesrao garu, and the entire colleagues. Madam ki congratulations. So definitely PhD తీసుకురావడం అనేది ఆ డిపార్ట్మెంట్ కి కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. నేను జస్ట్ వాకింగ్ చేస్తుంటే ఒక తెలిసిన అంటున్నారు అనమాట, రెగ్యులర్గా మీ కాలేజీలో పిహెచ్డీస్ బాగా వచ్చేస్తున్నాయండి, కారణం ఎప్పుడు చూసిన పిహెచ్డీ ప్రతి వారం వస్తున్నాయి అని చెప్తున్నారు మేడం. దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేనేజ్మెంట్ హెస్ గివెన్ ఎక్సలెంట్ ఫ్రీడమ్ ఫర్ డూయింగ్ దిస్ పిహెచ్డీస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో మేనేజ్మెంట్ ప్రొఫెషన్ తోటి సో డెఫినెట్గా వాళ్ళు కూడా బాగా చేసుకుంటున్నారు. ఈ మధ్య కూడా చాలా పిహెచ్డీస్ వచ్చినాయి, ఈవెన్ సైన్సెస్లో కూడా చాలా ఎక్కువ పిహెచ్డీస్ వచ్చినాయి. సో దీన్ని ఇన్స్పిరేషన్ కింద తీసుకుని మిగతా ఫ్యాకల్టీ మెంబర్స్, యంగ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఆల్సో వాళ్ళు బాగా పార్టిసిపేట్ చేసి వాళ్ళు కూడా పిహెచ్డీస్ తెచ్చుకుంటే వాళ్ళకి పర్సనల్గా మంచిది అవుతుంది, ఆ డిపార్ట్మెంట్కి మంచిది అవుతుంది, ఆర్గనైజేషన్ కూడా మంచిది అవుతుంది. ఈ ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేస్తున్న మేనేజ్మెంట్కి కూడా థ్యాంక్స్ చెప్తాను. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ Ramiza Begum for obtaining her PhD, and now actually every academic institution has to turn into a research side. As a part of it, we are also, our college management and all the authorities are encouraging the staff to pursue their PhD and other research work, and whenever needed the college is encouraging. As a part of it, we are actually appreciating Ramiza Begum, and I hope she will continue her research. On the occasion of receiving PhD award from Andhra University, and I appreciate our management, college management, SRK Nishanth, Secretary Correspondent SRK Nishanth Varma garu, Director garu, Principal garu, for their continuous and constant support towards the completion of her research work on the PhD degree. Our Principal Sir, Murali Krishnaraj garu, thank you sir, thank you for your continuous support and encouragement for achieving this success, and also my sincere thanks to our department colleagues and Ms. Jodi sir. My work has been done under the area of spectroscopy by using density functional theory calculations, which involves quantum mechanical treatment of energy density of molecules. The objective of the work is to analyze molecular interactions as well as chemical reactivity and thermodynamic properties of certain polyatomic compounds. And the scope of the work is to find in-depth knowledge about the molecular interactions of certain polyatomic compounds